పొత్తు ఉంటే కలదు సుఖం అని భావించారు. పొత్తుతో అధికారం సొంతం కావడం ఖాయమనుకున్నారు. కానీ అనుకున్న అంచనాలు తలకిందులవుతున్నాయి. సొంత పార్టీలోనే చీలికలు, అసమ్మతి రాగాలు, ఫలించని అధినేతల ప్రయత్నాలు. కూటమి పెద్దల్లో ఉన్న సఖ్యత క్యాడర్లో లేకపోవడంతో ఓటు బదిలీ జరుగుతుందా అన్న అనుమానాలు. ఇంతకీ పొత్తు లాభమా నష్టమా? ఇంట గెలిచి రచ్చ గెలవమన్నారు పెద్దలు. కానీ కూటమి పెద్దలు మాత్రం ఇంటిని వదిలేశారు, రచ్చ గెలవాలని భావించారు. కానీ సొంతింటిలో చీలికలొస్తున్నాయి. సీటు రాని నేతలంతా పార్టీని పీకి పందిరేస్తున్నారు. ఎక్కడికక్కడ ఆందోళనలతో, ఏడుపులతో శాపనార్థాలు పెడుతున్న పరిస్థితి. మూడు సీట్లు 6 ముక్కలు అన్నట్టుగా కూటమి కోసాలు కదిలిపోతున్నాయి. పొత్తులు భస్మాసుర హస్తాలుగా మారాయా అన్నట్టుగా సొంత నేతల మధ్య కుంపట్లు రాజుకుంటున్నాయి. ఒకటా రెండా సీట్లు ప్రకటించిన ప్రతి నియోజకవర్గంలో అసంతృప్త జ్వాలలు రగులుకుంటున్నాయి. ఫలితంగా అధికారం సాధించాలనే కూటమి ఆశలకు ఆదిలోనే హంసపాదన్నట్టుగా మారింది. రోజుకో సమస్యతో కూటమి పెద్దన్న టీడీపీ సతమతమవుతోంది. ప్రస్తుతం టికెట్లన్నీ టీడీపీ అనౌన్స్ చేసింది. ఇప్పటికే టికెట్ రాని నేతల్లో కొంతమంది రాజీనామా చేసి పక్క పార్టీల్లోకి వెళ్తే మరికొందరు తిరుగుబాటు బావుట ఎగరేస్తున్నారు. రెబల్స్ గా బరిలోకి దిగి ఓడిస్తామని శపథాలు చేస్తూ శాపనార్థాలు పెడుతున్నారు. చివరగా ప్రకటించిన సీట్లలో అనంతపురం అర్బన్, చీపురుపల్లి, భీమిలి, పాడేరు, గుంతకల్లుల్లో తమ్ముళ్ల మధ్య రచ్చ తారాస్థాయికి చేరింది. కేవలం టీడీపీలోనే కాదు, జనసేన, బీజేపీలో కూడా ఇదే పరిస్థితి. టీడీపీ, జనసేన, బీజేపీ 2019లో విడివిడిగా పోటీ చేశాయి. కానీ లక్ష్యాన్ని చేరుకోలేకపోయాయి. ఇప్పుడు ఆ లక్ష్యం కోసం జట్టు కట్టాయి. 3 పార్టీలది ఒకటే ఎజెండా, జగన్ను ఓడించడం. ఈ సింగిల్ పాయింట్ ఎజెండాతో జనసేన, టీడీపీ, బీజేపీ ఇష్టం లేకపోయినా కలిశాయి. కానీ కలిసినంత ఈజీ కాదుగా క్యాడర్ నొప్పించడం, సీట్ల విషయంలో సర్దుబాటు చేయడం. విషయం ఏంటంటే 2019 ఎన్నికల తర్వాత 3 పార్టీల్లోని నాయకులు ఎవరికి వారే విడివిడిగానే తమ పని తాము చేసుకుంటూ వస్తున్నారు. ఎవరికి వారు తమ పార్టీని బలోపేతం చేసుకునేందుకు క్యాడర్ ను బిల్డ్ చేసుకుంటూ ఎమ్మెల్యే టికెట్ ఈసారి తమకే అన్న భరోసాతో అధినేతలు ఇచ్చిన హామీతో ఈ 4 ఏళ్లుగా ఆర్థికంగానూ నష్టపోతూ నెట్టుకొచ్చారు. 2024 ఎన్నికల కోసం 4 ఏళ్లుగా గట్టిగానే గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు. తీరా ఎన్నికల టైంకు విడివిడిగా ఉన్న పార్టీలు పొత్తులు పెట్టుకున్నాయి. ఫలితం ఒక్కో సీటుకు 3 పార్టీల నుంచి ఆశావహుల సంఖ్య పెరిగింది. ఒక్కో స్థానానికి కనీసం 5 మందికి తగ్గకుండా ఆశావహులు పుట్టుకొచ్చారు. పోటీ పడ్డ వాళ్ళందరికీ సీట్లు రావని, కలిసిపోవాలని అధినేతలు పిలుపునిచ్చారు. కానీ 4 ఏళ్లుగా పార్టీ కోసం కష్టపడుతున్నారుగా. ఇప్పుడు కలిసిపోమంటే కలిసిపోవడం మాటలు చెప్పినంత ఈజీ కాదుగా. ఇన్నాళ్లు ప్రత్యర్థిగా భావించిన వ్యక్తి సడన్ గా సొంత మనిషి ఎలా అవుతారు? వారి కోసం ఎలా పనిచేస్తామన్నది కూటమిలోని ఆశావహుల మాట. నోటిదాకా వచ్చిన అవకాశం చివరకు పొత్తులో కొట్టుకుపోతుంటే సహించలేరుగా. అందుకే కూటమిలో ఈ తీరుగా అసంతృప్తి పెరిగింది. పొత్తుల మూలంగా కొన్ని నియోజకవర్గాల్లో ఇప్పటి వరకు పనిచేసిన అభ్యర్థులు కాకుండా వేరే వాళ్లకు టికెట్లు కేటాయించారు. ఇప్పటి వరకు పార్టీ కోసం కష్టపడి నియోజకవర్గంలో పని చేసుకున్న తాము ఇప్పుడు మరో పార్టీ కోసం పనిచేయాలంటే ఇబ్బందిగా ఉందంటున్నారు అసంతృప్త నేతలు. ముఖ్యంగా ఎమ్మెల్యే అవ్వాలని చాలా మంది నేతలు జనసేనలో గత 4 ఏళ్లుగా పనిచేస్తూ వచ్చారు. అలాంటి వాళ్ళు ఇప్పుడు టీడీపీ అభ్యర్థి కోసం పనిచేయడానికి అంత సుముఖత వ్యక్తం చేయడం లేదు. శుక్రవారం టీడీపీ తుది జాబితా వచ్చింది. పెండింగ్ లో ఉన్న అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థుల్ని ఖరారు చేసింది టీడీపీ. మొత్తం 144 అసెంబ్లీ, 17 పార్లమెంట్ స్థానాలకు 4 దశల్లో అభ్యర్థుల్ని ప్రకటించింది. ఇందులో అనంతపురం అర్బన్ అసెంబ్లీ స్థానానికి అభ్యర్థిగా దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ ను ప్రకటించడంతో ప్రభాకర్ చౌదరి వర్గీయులు ఆందోళనకు దిగారు. ఆయన మద్దతుదారులు ఫ్లెక్సీలు, పాంపెట్లు తగులుబెట్టారు. టీడీపీ పార్టీ కార్యాలయంపై దాడి చేసి అద్దాలు పగులుగొట్టి ఫర్నిచర్, కంప్యూటర్లు ధ్వంసం చేశారు. పార్టీ కోసం కష్టపడ్డ వారికి టికెట్ ఇవ్వకుండా డబ్బులు కమ్ముకున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు డౌన్ డౌన్, లోకేష్ డౌన్ డౌన్ అంటూ నినాదాలతో హోరెత్తించారు. 30 కోట్లకు టికెట్ అమ్ముకున్నారని, కష్టపడ్డ వారికి ద్రోహం చేశారని చంద్రబాబుపై తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు కార్యకర్తలు. 30 కోట్లకే చీకటి ఒప్పందం జరిగింది. 30 కోట్ల డీల్. దేవ్ కర్మ అనంతపురంకి రాష్ట్ర ఇన్ఛార్జిగా కోమలరెడ్డి మూడి రవీంద్ర వాడే దానికి సూత్రధారి పాత్ర. ఇక తనకు టికెట్ రాకపోవడంపై ప్రభాకర్ చౌదరి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ డబ్బున్న వాళ్లకు మాత్రమే ఇక్కడ టికెట్లు ఇస్తున్నారని ఆరోపించారు.
5 ఏళ్లు పార్టీ కోసం కష్టపడ్డానని చంద్రబాబు పిలిచినా తానిక వెళ్లనన్నారు చౌదరి. చంద్రబాబు నాయుడు గారి కోసం పనిచేసినటువంటి వ్యక్తులను అందరూ కూడా మనోవేదనకు గురయ్యారు. అదేవిధంగా వాళ్ళ బాధ వర్ణాతీతం. ఈ విధమైనటువంటి నిర్ణయం తీసుకోవడం అనేది సరైనది కాదు. ఆయన పునరాలోచించాలి అనంతపురం విషయంలో. లేదు నా నిర్ణయం అదే అనేటువంటి అభిప్రాయంతో ఉంటే జీవితంలో ఎవరే కానీ కార్యకర్తలు కూడా విశ్వసించే పరిస్థితి ఉండదు. కష్టపడి పనిచేసి నిజాయితీకి ఫలితం ఇదా అనేటువంటి బాధ జిల్లా వ్యాప్తంగా అందరిలో కూడా కలుగుతుంది. జిల్లా వ్యాప్తంగా ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసి వివిధ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా కులంకుశంగా చర్చించుకొని నేను కూడా ఒక వ్యూహం కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసుకుంటాం. ఇలా టీడీపీకి షాక్ల మీద షాక్లు తగులుతున్నాయి. అన్నమయ్య జిల్లా రాజంపేటలో కూడా టికెట్ చిచ్చు రేపింది. టీడీపీ ఇన్ఛార్జ్ బత్యాల చెంగల్రాయుడిని కాదని రాయచోటికి చెందిన సుగవాసి బాలసుబ్రహ్మణ్యాన్ని ఇక్కడ అభ్యర్థిగా ప్రకటించారు. ఇంతో బత్యాల తీవ్ర మనస్తాపం చెందారు. టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి ఆయన రాజీనామా చేశారు. బలిజ సామాజిక వర్గానికి చెందిన బత్యాలకు రాజంపేట, రైల్వే కోడూరు నియోజకవర్గాల్లో తన సామాజిక వర్గంలో మంచి పట్టుంది. ఇప్పుడు ఆయన ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే కూటమికి భారీ దెబ్బ అన్నది స్థానికంగా వినిపిస్తోన్న మాట. గుంతకల్లు టికెట్ ను వైసీపీ నుంచి వచ్చిన కుమ్మనూరు జయరాంకు కేటాయించారు. దీంతో ఈ టికెట్ ను ఆశించిన మాజీ ఎమ్మెల్యే జితేందర్ గౌడ్ వర్గీయుల్లో ఆగ్రహం కట్టలు దించుకుంది. పార్టీ కార్యాలయం వద్ద చంద్రబాబు, లోకేష్ ఫ్లెక్సీలకు నిప్పు పెట్టి కార్యాలయంలో అద్దాలు, ఫర్నిచర్ పూర్తిగా ధ్వంసం చేసి బీభత్సం సృష్టించారు. చంద్రబాబుపై తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. పార్టీ కోసం కష్టపడ్డ వాళ్లకు ద్రోహం చేసి 50 కోట్ల రూపాయలకు టికెట్ అమ్ముకున్నారని ఆరోపించారు. తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గంలో కూడా అసమ్మతి రాజుకుంది. టీడీపీ అభ్యర్థి కోనేటి ఆదిమూలంకు వ్యతిరేకంగా అసమ్మతి నేతలు గళం విప్పారు. 7 మండలాల నుంచి టీడీపీ నేతలు, కార్యకర్తలంతా స్థానిక హోటల్లో సమావేశమై కోనేటి ఆదిమూలంను తప్పించాలని, లేదంటే పార్టీ ఓడిపోవడం ఖాయమంటూ హెచ్చరించారు. ఇన్ని రోజులు చంద్రబాబును చూసి ఓట్లేసే వాళ్ళమని ఈసారి ఆ పరిస్థితి లేదంటున్నారు అసమ్మతి నేతలు. ఆదిమూలంను తప్పించి ఓ కొత్త వ్యక్తిని ప్రకటిస్తేనే తమ మద్దతుంటుందని స్పష్టం చేశారు. ఒంగోలు టీడీపీలో కూడా తిరుగుబాటు బావుటా జెండా ఎగరేస్తున్నారు తెలుగు తమ్ముళ్లు. ఎంపీ సీటు తనకు కేటాయించకపోవడంపై అసంతృప్తితో రగిలిపోతున్నారు ఒంగోలు టీడీపీ పార్లమెంట్ అధ్యక్షుడు నూకసాని బాలాజీ. విజయనగరం జిల్లా చీపురుపల్లి టికెట్ ను కళా వెంకట్రావుకి ఇవ్వడంపై కిమిడి నాగార్జున వర్గీయులు ఆందోళన చేపట్టారు. పార్టీ కార్యాలయం వద్ద టీడీపీ నేతల ఫ్లెక్సీల్ని చించేసి నిరసన తెలిపారు. కళా వద్దు, నాగార్జున ముద్దు అంటూ నినాదాలు చేశారు. జిల్లా ఇన్ఛార్జి పదవులకు కిమిడి నాగార్జున రాజీనామా చేశారు. 5 ఏళ్లు పార్టీ కోసం కష్టపడితే చివరకు క్షవరం చేశారంటూ, కష్టపడి పనిచేసిన వారికి కాకుండా లాబియింగ్ చేస్తేనే పని జరుగుతుందని తెలుసుకోలేకపోయానంటూ ఆవేదన వ్యక్తం చేశారు. పాడేరులో టికెట్ ఆశించిన గిడ్డి ఈశ్వరికి భంగపాటు తప్పలేదు. ఆమె అనుచరులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ అధిష్టానానికి వ్యతిరేకంగా ఆందోళన చేశారు. గెలుపోటముల కోసం భయపడే వ్యక్తిని కాదు నేను. ఆ రకంగా భయపడి ఉంటే బొత్స సత్యనారాయణ ఉన్న నియోజకవర్గంలో, చిన్న శ్రీను ఉన్న నియోజకవర్గంలో, బెల్లాన చంద్రశేఖర్ ఉన్న నియోజకవర్గంలో నేను గెలుపు కోసం క్యాలిక్యులేషన్ చేసుకుని వెనక్కి తగ్గిపోయి ఉండేవాడిని. కానీ అది కూడా ఏమీ లేకుండా 4 సంవత్సరాల 10 నెలలు కూడా ప్రజల మధ్యలోనే ఉన్నాను, ప్రజల కోసమే ఉన్నాను. నాకు తెలిసి కూడా నేను ఏ రకమైన తప్పు చేయలేదు. ఈ తీరుగా టీడీపీలో తమ్ముళ్ల తకరారు పీక్స్ లో ఉంది. అటు జనసేన, బీజేపీలో కూడా ఓ నిశ్శబ్ద విప్లవం మొదలైందన్న చర్చ జరుగుతోంది. 2 మందేస్తే ఉన్న 4 కూడిందట. సరిగ్గా కూటమి పరిస్థితి కూడా ఇలాగే ఉందట. వైసీపీని ఓడగొట్టాలన్న సింగిల్ పాయింట్ ఎజెండాతో జట్టు కడితే అసలుకే ఎసరొచ్చేలా కనిపిస్తోందట. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదన్న లక్ష్యంతో పార్టీలు పొత్తులు పెట్టుకున్నాయి. కానీ వ్యతిరేక ఓటు కాదు, సొంత పార్టీలోనే వ్యతిరేక ఓటు పుట్టుకొస్తుందట. ఇప్పుడు ఈ సంక్షోభాన్ని కూటమి పెద్దలు ఎలా సాల్వ్ చేస్తారు? కూటమి గెలవాలంటే ఓటు బదిలీ 100కు 99% జరగాలి. అలా జరిగితేనే అనుకున్న లక్ష్యాన్ని కూటమి పార్టీలు చేరుకుంటాయి. ఏ స్థానం ఎవరికొచ్చినా రెండో పార్టీ సహకారం, సామాజిక వర్గాల మద్దతే గెలుపును డిసైడ్ చేస్తుంది. మరి అలాంటిది కూటమిలో కొట్లాటల్ని చూస్తుంటే ఇది సాధ్యమవుతుందా అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఎవరికి వారే తనదే సీట్ అని ప్రచారం చేసుకుని తీరా టికెట్ పక్క పార్టీకో లేక మరో నేతకో వెళ్లడంతో ఆశావహుల్లో ఆగ్రహం పెల్లుబుకుతోంది. 3 పార్టీల్లో ఎవరికి సీట్ వచ్చినా రెండో పార్టీ నుంచి మద్దతు కష్టంగానే ఉంది. కూటమి పెద్దన్నగా ఉన్న టీడీపీలో దాదాపు 70% సీట్లలో అసమ్మతి సెగలు రాజుకున్నాయి. ఇటు జనసేన పరిస్థితి అయితే మరీ అధ్వాన్నంగా కనిపిస్తోంది. సీట్ల షేరింగ్ దగ్గర నుంచి అభ్యర్థుల ప్రకటన వరకు ప్రతిదీ చంద్రబాబు డైరెక్షన్ లోనే జరుగుతోందన్న అసంతృప్తి క్యాడర్ లో కనిపిస్తోంది. మనకు కేటాయించిన సీట్లలోనూ పక్క పార్టీల పెత్తనం ఏంటన్నది జనసేన కార్యకర్తల ప్రశ్న. ముఖ్యంగా
24 సీట్లకే పరిమితం కావడం, అభ్యర్థుల ఎంపిక అస్పష్టంగా ఉండడం, గత 4 ఏళ్లుగా పార్టీ కోసం కష్టపడుతోన్న నేతల్ని పక్కన పెట్టి నిన్న మొన్న పార్టీలో చేరిన వారికి ప్రయారిటీ ఇవ్వడంపై జనసేన క్యాడర్ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తోంది. ముఖ్యంగా తిరుపతి, విజయవాడ వెస్ట్ స్థానాల్లో జనసేనకు సొంత క్యాడర్ నుంచే వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇప్పటికే సీటు రాని ముమ్మిడివరం జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ పితాని బాలకృష్ణ వైసీపీలో చేరారు. ఆయనతో పాటు జనసేనలో కీలక నేతలంతా జగన్ సమక్షంలో కండువా కప్పుకున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి సీనియర్ పార్ట్నరు నాయకుడు చంద్రబాబు నాయుడు. ఆయన మీద చాలా బాధ్యత ఉన్నది. అందరినీ సమానంగా ఆయన ట్రీట్ చేస్తుంటే తెలుగుదేశం పార్టీలో ఇబ్బంది లేకపోదు. కానీ కొంతమంది మీద ఫేవరెటిజం చూపెట్టారు. తర్వాత సర్వేలు చేయించానంటున్నారు. సర్వేలు కొంతమందికి బాగున్నాయంటున్నారు. ఆ సర్వేల మీద కూడా నమ్మకం లేదు. సర్వేలు కరెక్ట్ అని ఎవరు అనుకోవట్లేదు. అందువల్ల ఈవేళ కూటమిలో ప్రాబ్లం. తప్పకుండా మనం చంద్రబాబు నాయుడు సరిగ్గా మేనేజ్ చేయలేదు. ఆయన అనుకున్నట్టుగా ఆయన పార్టీలో ఉన్న వ్యక్తులు వినలేదు. చాలా పెద్ద వ్యక్తులు ఆయన పార్టీలో వాళ్ళకి టికెట్ లేదని సడన్గా చెప్పడం వల్ల ఈ 5 సంవత్సరాలు వాళ్ళ కష్టాలు, ఇబ్బందులు పడినప్పుడు వాళ్ళకి ఎలాంటి జవాబు, ఎలాంటి కంఫర్ట్ దొరకలేదు. కాబట్టి వాళ్ళు రిబెల్ చేస్తున్నారు. మరోవైపు తిరుపతి టికెట్ నాశించిన కిరణ్ రాయల్, విజయవాడ వెస్ట్ టికెట్ నాశించిన పోతిన మహేష్ ఎంతవరకు సహకరిస్తారన్న ఆందోళన ఆ పార్టీలో ఉంది. విజయవాడ వెస్టులో విస్తృతంగా పర్యటించి జనసేనను పోతిన మహేష్ బలోపేతం చేశారు. ఇలాంటి సమయంలో కూటమి నుంచి బీజేపీ నేత సుజనా చౌదరికి టికెట్ దక్కడంతో పోతిన మహేష్ ఆవేదన వ్యక్తం చేస్తూ దీక్షలు కూడా చేశారు. గుడ్ ఫ్రైడే రోజున పోతిన మహేష్ యేసుప్రభు సిలువు మోశారు. టికెట్ కోసం ఎంత పోరాడినా, ఎంత ఏడ్చినా న్యాయం జరగడం లేదని ఆవేదనతో అనుచరులకు చెప్పుకొచ్చారు. పోరాడి పోరాడి అలిసిపోయానని, తనకి ఇంకా ఎన్నాళ్ళీ పరీక్ష అంటూ అనుచరుల ముందు బోరుమన్నారు పోతిన మహేష్. జనసేన బలాన్ని తగ్గించేందుకు టీడీపీ కుట్రలు చేస్తోందని ఆరోపించారు. నేను చెప్పా, మహేష్ కళ్ళంబట్టి నీళ్ళు రావట్లే, ఏం చేయను, కళ్ళంబట్టి నీళ్ళు తెచ్చుకొని పొద్దున్న వెళ్ళి యేసుప్రభు సిలువుకి చెప్పుకున్నాను. నా బాగా అంతకన్నా ఏం చేయండి, అవకాశం రాలా, ఏం చేయ, పోరాడు, ఇంకా చేయలేకపోతున్నాను, ఇంకా నా వల్ల అవ్వట్లా, ఇంకా ఏం చేయను, ఇంకా అందుకనే పొద్దున్న మాట్లాడు. మీరు అందరూ అడుగుతున్నారు, మహేష్ మహేష్ ఏం చేయను, ఇంకా ఏం చేయాలి, ఇంకా ఏం చేయాలి, ప్రతిరోజు పరీక్ష అంటే ఎక్కడి నుంచి చేయను, మీరు కూడా ఆలోచించాలి, ఎక్కడ పరీక్ష అంటే ఎక్కడి నుంచి చేయను ప్రతిరోజు. ఇంచుమించు ఇవే ఆరోపణలు నర్సాపురం సీటు కోసం అహర్నిశలు శ్రమిస్తోన్న రఘురామకృష్ణరాజు చేశారు. తను మొనార్క్నని, తనెవరూ మోసం చేయలేరంటూ RRR టీడీపీని ఉద్దేశించి ఇండైరెక్ట్ గా ఆరోపణలు చేస్తున్నారు. అంటే కూటమి పెద్దన్నగా ఉన్న టీడీపీ, జనసేన, బీజేపీల బలంతో తన బలగాన్ని పెంచుకొని మిత్రుల బలం తగ్గించేందుకు సీక్రెట్ గా పావులు గదుపుతోందా అన్న సందేహాలు వ్యక్తం చేస్తున్నారు ఆశావహులు. ఇలాంటి అనుమానాలే బీజేపీ సీనియర్లలో కూడా వ్యక్తమవుతున్నాయి. పొత్తులో భాగంగా బీజేపీ సీనియర్ నేతలకు సీట్లు కేటాయించలేదు. ఏపీ బీజేపీ ప్రకటించిన పార్లమెంట్ లిస్టులో ఒక నర్సాపురం మినహా మిగిలిన 5 స్థానాల్లో అభ్యర్థులు వలసొచ్చిన వారికే ప్రాధాన్యమిచ్చారు. జీవీఎల్ నరసింహరావు విశాఖ ఆశిస్తే సోము వీర్రాజు రాజమండ్రి లేదా ఎక్కడైనా సీటు వస్తుందని ఆశపడ్డారు. విష్ణువర్ధన్ రెడ్డి టికెట్ పై గంపడాసలు పెట్టుకున్నారు. కానీ ఎవ్వరికీ ఈసారి పార్లమెంట్ అసెంబ్లీ బరిలో సీట్లు దక్కలేదు. ఇంతో అసలు బీజేపీ, వలస బీజేపీ అంటూ కమలంలోనే చీలికొచ్చింది. పార్టీ నిర్మాణం, సిద్ధాంతాలతో సంబంధం లేని వ్యక్తులకు ఎన్నికల వేళ పొత్తుల్లో భాగంగా టికెట్లు ఇస్తే తాము సహకరించేది లేదని ఇప్పటికే హెచ్చరికలు కూడా చేశారు. అంతేకాదు టీడీపీ నుంచి వచ్చిన నేతలకు అధిక ప్రాధాన్యం ఇవ్వడం, తిరుపతి, బద్వేల్ సీట్లను గంట ముందే పార్టీలో చేరిన నేతలకు ఇవ్వడం చూస్తుంటే ఇదంతా టీడీపీ ఆడిన గేమ్ అన్న అనుమానం బీజేపీ సీనియర్లలో వ్యక్తమవుతోంది. టీడీపీ ప్రకటించిన కొవ్వూరు, నిడదవోలు, గోపాలపురం, అమలాపురం, రామచంద్రపురం, కాకినాడ రూరల్, అనపర్తి, తుని, కాకినాడ సీట్లలో ఇప్పటివరకు అసమ్మతి జ్వాలల్ని చల్లార్చడంలో అధిష్టానం పూర్తిగా విఫలమైందన్న వాదనలున్నాయి. చంద్రబాబు ఎన్నో ఆశలు పెట్టుకున్న భీమిలి సీటు పైన గండాలు పొంచున్నాయి. భీమిలి కూటమి అభ్యర్థిగా గంటా శ్రీనివాసరావును ప్రకటించింది టీడీపీ. 5 ఏళ్ల గ్యాప్ తర్వాత మరోసారి ఆయన అక్కడి నుంచి పోటీకి దిగుతున్నారు. గంటా సెంటిమెంట్ ప్రకారం ఒకసారి పోటీ చేసిన సీటులో మళ్లీ చేయరు. కానీ భీమిలికి మాత్రం రెండోసారి వచ్చారు. ఈ సెంటిమెంట్ ని కంటిన్యూ చేస్తుందా అన్న చర్చ మొదలైంది. గంటాకు టికెట్ ఇవ్వడం మీద టీడీపీ ఆశావహుల్లో అసంతృప్తి కనిపిస్తోంది. మాజీ ఎంపీ ఒకరు గట్టిగా ప్రయత్నాలు చేశారు గానీ ఫలితం లేకుండా పోయింది. అలాగే బీసీ నేత ఒకరు టికెట్ ఆశించారు. జనసేన నుంచి పంచకర్ల సందీప్ తనదే టికెట్ అనుకున్నారు. ఇప్పుడు వీళ్లంతా గంటాకు మద్దతు ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే గంటా గ్రాఫ్ గతంలో కంటే తగ్గిందని వైసీపీ నుంచి వినిపిస్తున్న మాట. గతంలో 5 ఏళ్లుగా ఆయన మంత్రిగా ఉంటూ చేసింది ఏమీ లేదని ఇప్పుడు మళ్లీ పోటీ చేస్తే గెలిపిస్తారా అన్న చర్చ కూడా సాగుతోంది. రవంతి శ్రీనివాసరావు గంటా ప్రత్యర్థిగా ఉన్నారు. ఆయన భీమిలి నుంచి 2 సార్లు గెలిచారు. భీమిలిలో కాపుల ఓట్లు 75,000 దాకా ఉన్నాయి. దీంతో పాటుగా ఇతర సామాజిక వర్గాల ఓట్లు పెద్ద ఎత్తున ఉన్నాయి.
విశాఖ జిల్లాలో 3 లక్షలు పై దాటిన ఓటర్లున్న ఏకైక అసెంబ్లీ సీటు భీమిలి. గంటా అవంతిల మధ్య రాజకీయ సమరం గట్టిగానే సాగుతుందని అంతా అంటున్నారు. ఎవరూ తక్కువ కాదు గాని సొంత కూటమి నుంచే ఆయనకు సహకారం అందుతుందా అన్న డౌట్ కూడా కూటమిలోనే ఉంది. ఈ ఎలక్షన్ తప్పకుండా చంద్రబాబు నాయుడు గెలవాలి. గెలవకపోతే ఆయనకి ఆయన పార్టీకి విశేషమైన పరిణామాలు వస్తాయి. ఆయనకు కావాల్సిన కూటమి అరేంజ్ చేసుకున్నాడు. భారతీయ జనతా పార్టీ జనసేనతో వాళ్ళకి తక్కువ టికెట్లు కూడా ఇచ్చి మేనేజ్ చేసుకున్నారు. ఇవన్నీ ఇలా చేసాక ఇప్పుడు కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే మనం ఆలోచించింది ఆయన లేకపోతే ఆయన వెనకాల ఉన్న వ్యక్తుల, ఆయనకు సంబంధించిన వ్యక్తుల తప్పుడు క్యాల్కులేషన్స్ వేశారా? ఇతర మనుషులకి అంబిషన్స్ లేదు, లేకపోతే అవి నొక్కేయచ్చు, అవి మెన్యుపులేట్ చేయొచ్చు, మేనేజ్ చేయొచ్చు, అంతా మేనేజ్ చేయొచ్చు అనుకున్న సిద్ధాంతం ఉన్నదా? ఎలా మేనేజ్ చేస్తాం, మనకు అనుభవంతో మేనేజ్ చేస్తాం, ఇతర విషయాలతో మేనేజ్ చేస్తాం అనుకుంటే ఒక్కోసారి ఆ పని జరగదు, ఆ ఫార్ములా పని చేయదు. ఇప్పుడు రాబోయే రోజుల్లో మనకు కనపడేది ఇంకా టైం ఉన్నది కాబట్టి ఈ ప్రాబ్లమ్స్ సర్దుకొని అంబిషన్ తగ్గించుకోకపోతే చంద్రబాబు నాయుడు ఆయన పార్టీ లేనిపోయిన ప్రాబ్లమ్స్ వస్తాయి. ఏదో పొత్తులు కుదిరాయన్న ఆనందమైతే ఆ పార్టీ నేతల్లో బీసవెత్తు కూడా కనిపించడం లేదు. పొత్తుల వల్ల అధికారం సంగతేమో కానీ తమ పుట్టి మునిగిందంటూ 3 పార్టీల్లో టికెట్లు రాని నేతలు గగ్గోలు పెడుతున్న పరిస్థితి. ఉమ్మడి అభ్యర్థుల ప్రకటన దగ్గర నుంచి నియోజకవర్గాల కేటాయింపు వరకు కూటమి పెద్దలు అనుసరిస్తున్న విధానాలతో 3 పార్టీల పునాదులు కదిలిపోతున్నాయి. ఆయా పార్టీల నేతలు ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా తలోదారి వెతుక్కుంటున్నారు. అభ్యర్థుల ఎంపిక, చివరి నిమిషంలో పార్టీలో చేరిన పక్క పార్టీ నేతలకు సీట్ల కేటాయింపు వంటి పరిణామాలు కూటమి నేతల మధ్య మరింతగా అగ్గిని రాజేశాయి. వీటిని చక్కదిద్దలేక అధిష్టానం చేతులెత్తేయడంతో పార్టీ శ్రేణులు డోలాయమానంలో పడ్డాయన్న చర్చ జరుగుతోంది. ద్వితీయ శ్రేణి నాయకత్వం చెల్లాచెదురు కావడంతో క్షేత్రస్థాయిలో ఈ 3 పార్టీల గెలుపుదారులు మూసుకుపోతున్నాయన్న అభిప్రాయం అయితే వ్యక్తమవుతోంది.